లూప్స్‌లో సమ్ ఆఫ్ నంబర్స్ చేస్తాం గదా! అయితే ఇప్పుడు రికర్షన్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇన్‌పుట్‌లో 5 ఇస్తే మన అవుట్‌పుట్ అనేది 1 + 2 + 3 + 4 అంటే 15 రావాలి. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఎన్నో ఇన్‌పుట్ తీసుకున్నాము ఎంటర్ ఎ నంబర్ అని. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ నంబర్ అని ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. దాంట్లో మనం ఎన్ని పాస్ చేసాం. మనం ప్రింట్ ఎందుకు యూజ్ చేసామంటే ఫైనల్‌గా మనం వాల్యూస్‌నైతే రిటర్న్ చేయాలి కాబట్టి మనం ప్రింట్ యూజ్ చేసాం. ఇప్పుడు మనం పైన డెఫ్ సమ్ ఆఫ్ నంబర్ అని ఫంక్షన్‌ని క్రియేట్ చేసి దాంట్లో ఎన్ని పాస్ చేసాం. అండ్ బేస్ కేస్ అండ్ రికర్సివ్ కాల్. బేస్ కేస్ అంటే మన ఫంక్షన్ ఎప్పుడు స్టాప్ కావాలో చెప్తుంది. రికర్సివ్ కాల్ అంటే మన ఫంక్షన్‌ని మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇన్‌పుట్‌లో 5 ఇస్తే 5 ఏంటి? 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడేంటి సమ్ ఆఫ్ నంబర్‌లో 5 - 1 అవుతుంది. అంటే 4. 4 ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అలా మన కండిషన్ అనేది 0 వరకు చెక్ అవుతుంది. 0 దగ్గర ఏమవుతుందంటే 0 దగ్గరికెళ్ళాక అది యాడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైక్ 0 + 1 ఫస్ట్ మనకు ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయ్యాక ఎట్ ద లాస్ట్ 0 వచ్చిన దగ్గర ఆ తర్వాత మనకు అడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలా ఉంటుందో విజువల్ చూద్దాం. ఫస్ట్ మనం 5 వచ్చింది. 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 4. 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 3, 2, 1 0 దగ్గర 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసినప్పుడు 0 + 1 అవుతుంది. అంటే ఏంటి 1. ఆ తర్వాత 1 + 2 3. ఆ తర్వాత ఏంటి 3 + 6 తర్వాత 4 + 6 అనేది 10 అవుతుంది. ఆ తర్వాత మనకు 5 + 10 = 15. ఫైనల్‌గా మనకు 15 అనేది రిటర్న్ అవుతుంది. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్.